వ్యూవర్స్ అదొచ్చేసింది. అది అంటే ఏంటి అనుకుంటున్నారా? ఎన్నాళ్ళగానో ఊరిస్తున్న టెస్లా కార్ మన భారత్‌లోకి ప్రవేశించింది. జూలై 15న టెస్లా కంపెనీ తన మొదటి షోరూమ్ ముంబైలో స్టార్ట్ చేసింది. ఆ షోరూమ్‌కి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ అని నామకరణం గూడా చేసింది. ఆల్రెడీ బుకింగ్స్ గూడా స్టార్ట్ అయిపోయాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే ముంబై ఎళ్ళిపోండి, బుకింగ్స్ చేసేసుకోండి. అయితే గతంలో అంటే 2021 ఆ ప్రాంతంలో భారత ప్రభుత్వం మరియు టెస్లా కంపెనీ ఓనర్స్‌తో భారత ప్రభుత్వం మంచి చర్చలే జరిపింది. దాని సారాంశం ఏంటి అంటే టెస్లా కంపెనీ ఇండియాకి వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టాలని, అలా పెట్టినట్లయితే భారత యువతకి ఉద్యోగ అవకాశాలతో పాటు భారత్‌లో టెక్నాలజీ పెరుగుతుందని చెప్పేసి మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కూడా భారీగా అభివృద్ధి చెందుతుందని భారత ప్రభుత్వం ఆశ. కానీ టెస్లా మేనేజ్మెంట్ మాత్రం లేదు, మేమిక్కడ ఇండియాలో ఇంపోర్టెడ్ చేసిన కార్లని అమ్ముతాము, దానికి మాకు ట్యాక్స్ ఏదైతే ఉందో అది వేవ్ ఆఫ్ చేయాలని చెప్పేసి ఎలాన్ మస్క్ భారత ప్రభుత్వాన్ని కోరాడు. ఆ చర్చలు అక్కడితో ఆగిపోయాయి. కానీ భారత ప్రభుత్వం కోరుకున్నట్టు జరగలేదు. అదే విధంగా ఎలాన్ మస్క్ అనుకున్నట్లు కూడా జరగలేదు. అంటే భారత ప్రభుత్వం టెస్లా కార్లని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తేనే ట్యాక్స్ వేవ్ ఆఫ్ అని చెప్పింది. కానీ ఆ విధంగా మాత్రం జరగలేదు. ఎలాన్ మస్క్ మాత్రం చైనా నుంచి ఇంపోర్ట్ చేసిన కార్లనే ఇండియాలో ప్రవేశపెట్టాడు.